స్టూడెంట్స్ అలా చూడండి మీకు మధ్యలో మీకు సర్కిల్ మధ్యలో కొన్ని షేప్స్ ఉన్న వస్తువులు పెట్టా. గుడ్. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్ తీసుకుని ఆ వస్తువు తీసుకుని అలాంటి ఆకారంలో ఉన్న వస్తువుల పేర్లు ఏంటి మీరు ప్రతిరోజు చూస్తున్నవే కనిపిస్తుంటాయి చెప్పాలి. సరేనా? ఎవరు ఎక్కువ చెప్తారో చూద్దామా. రెడీ, స్టార్ట్. ఫస్ట్ ఎవరు? ఆకాష్. నిల్చో. పట్టుకున్నావుగా, చెప్పరా. అదే ఆకారంలో ఉండే వస్తువుల పేర్లు ఏంటి? ఇంట్లో నువ్వు ఎప్పుడైనా చూడలేదా? స్కూల్లో చూడలేదా? టేబులా? ఓకే. ఇంకా ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళాక మన స్కూల్లో కూడా ఇంకోటి కూడా ఉందా? బోర్డ్. గుడ్. ఇంకంతేనా? కూర్చో. ఇంకొకటి మర్చిపో, ఇంట్లో చూస్తుంటావు నువ్వు, అది మర్చిపోయావు. నెక్స్ట్ ఏ షేప్? నిల్చో. అలాంటి షేప్ ఉన్న వస్తువులు ఏంటి చెప్పు. గ్లాస్. గుడ్. ఇంకా ఇంకా చెప్పాలి ఫాస్ట్గా. కప్. టీ కప్పా? పర్లే కాస్త. ఓకే. ఇంకా అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి అబ్బా, మర్చిపోయి నువ్వు. నెక్స్ట్ సత్య, నువ్వే షేప్ చెప్తావు చెప్పు. సమోసా. వెరీ గుడ్. ఇంకా బర్త్డే టోపీ. గుడ్. అంతే. టూయేనా? ఇంకేంటి? పిజ్జా. పిజ్జా ఆ షేప్లో ఉంటుందా? కాదు, రెండే చెప్పావు. కూర్చో. నెక్స్ట్ రష్మిత, నువ్వేం చెప్తావు? ఆ షేప్లో ఉన్న వస్తువులు ఏంటి? బాక్స్. ఏ బాక్స్? ఏ బాక్స్? కాంపస్ బాక్సా? లేకపోతే చాలా రకాలు ఉన్నాయి బాక్స్ అంటే, చెప్పాలి. పోనీ సరే, బాక్స్. అది ఆ షేప్లో ఉందా? చూడు, అలా పొడుగ్గా ఉందా? అది కాదుగా. ఇంకేదైనా చెప్పు. చాలా ఉన్నాయి మన స్కూల్లో, నదిగో హాల్లో, క్లాస్ రూమ్లో ఎన్ని ఉన్నాయో అదే షేప్లో ఉన్న వస్తువులు బోల్డ్ ఉన్నాయి. బ్రేక్ బాక్స్ అంటే నువ్వే ఎలా తెచ్చుకున్నా మాకేం తెలుసు? అదే షేప్లో ఉందని నాకేం తెలుసు? సరే పోనీలే. ఓకే, అంతేనా? కూర్చో. కానీ ఎక్కువగా ఆకాష్ చెప్పాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరూ 2 చెప్పారు అంతే. ఎక్కువ పేర్లు మాత్రం ఆకాష్ చెప్పాడు. వెరీ గుడ్ ఆకాష్. క్లాప్స్ కొట్టండి. బాగా చెప్పాడు. గుడ్.